హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. నేనైతే మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మామిడి పళ్ళ పాకము అండ్ పూరి. అదేనండి ఆమ్రస్ పూరి కాంబినేషన్. సో మీకైతే నేను ఈ వీడియో చూపించాలని అయితే క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇక ఫుల్ వీడియోని అయితే చూసేయండి. యాక్చువల్గా దీనికి ఒక రీజన్ ఉందండో. మెయిన్గా మనకు సమ్మర్ రాగానే మెయిన్గా అందరికీ తినాలనిపించేది, బాగా కావాలనిపించేది, అస్సలు అది ఒక్కటి కూడా తినకుండా వదిలిపెట్టేది ఏంటంటే ఏమైనా ఉందనంటే అది మామిడి పండు కదా. సో ఆ మామిడి పండ్లతోనే నేను పాకం చేశాను. మీకు తెలిసిందే, మీరు ఎప్పుడో ఒకప్పుడు చేసుకునే ఉంటారు. సో యాక్చువల్గా మా విహాన్షి అయితే నేను తినిపిస్తున్నప్పుడు వీడియోలో నార్మల్గా టీవీలో చూస్తున్నప్పుడు ఈ మామిడి పళ్ళ పాకం పూరి కాంబినేషన్ వీడియో వచ్చింది. సో అది చూసి అమ్మ నాకు కావాలి, ఇదేంటి నేను తింటాను పూరి మ్యాంగో అని ఇచ్చింది. సో నేనెందుకు కాదంటాను, నా బిడ్డ అడిగింది, వెంటనే చేసి పెట్టాను. సో ఇక తను అడిగిందని చెప్పేసి నేను వెంటనే మార్కెట్కి వెళ్ళేసి మామిడి పళ్ళని అయితే తీసుకొచ్చేసి అయితే ఇలా మామిడి పళ్ళ పాకం అండ్ పూరి కాంబినేషన్ అయితే చేసేసాను. సో ఇక ఎందుకు లేటు, మన పూర్తి రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా తెచ్చుకుని మామిడి పళ్ళని అయితే నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రెష్గా కడిగేసి ఇలా ఒక డ్రై క్లాత్తో మంచిగా ఆ తడిపోయేటట్టుగా పూర్తిగా నేను తుడుచుకున్నాను. సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు నేను మామిడి పళ్ళని అయితే ఎలా స్మెల్ చూస్తున్నాను. నిజంగా చాలా టేస్టీగా, చాలా స్వీట్గా ఉన్నాయి. సో ఈ పాకం చేయాలి, దానికి సరిపోయాను ఒకే ఒక రీజన్తో నేను తినలేదు. కానీ నిజంగా దీన్ని చూస్తుంటే చాలా నాకే టెంప్టింగ్గా అనిపించింది. మధ్యలో మా విహాన్షి కూడా వచ్చింది నేను చేస్తున్నప్పుడు. సో తనకైతే చిన్నగా క్యూట్గానైతే నేను కట్ చేసి ఇలా తినిపించేశాను. సో ఇలా ఈ తుడుచుకున్న మామిడి పళ్ళని అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్గా కట్ చేసుకొని దానిలో ఉన్నంత పల్పు కూడా ఒక మంచి గిన్నెలోకి తీసుకొని అయితే తీసేసుకోవాలి. సో ఈ స్పూన్తో తీస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే స్పూన్తోనైతే ఆ మామిడి పళ్ళ గుజ్జును ఎంతనైతే నేను తీసేసాను. ఆ పిక్కకున్న గుజ్జును కూడా ఇలా నేనైతే స్పూన్తో తీసేసాను. సో ఫైనల్గా ఈ మామిడి పళ్ళన్నింటిని కూడా ఈ గుజ్జునంతటిని కూడా తీసుకున్న తర్వాత కొంచెంగా ఈ మిక్సీ జార్లో తీసుకొని అయితే మెత్తగా మళ్ళీ పట్టుకోవాలి. ఎందుకనంటే మనం తీస్తున్నప్పుడు ఆ గుజ్జు అయితే పూర్తిగా కంప్లీట్గా మెత్తగా ఉండదు కాబట్టి ఈ గ్రైండ్ చేస్తే ఇంకా మంచి స్మూత్గా కనిపిస్తుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే మొత్తం మామిడి పళ్ళ గుజ్జునైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫుల్గా మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ నేనైతే టేస్ట్ కోసం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. బేసికలీ మామిడి పళ్ళు ముందుగానే చాలా స్వీట్గా ఉన్నాయి. సో నేనైతే కొద్దిగానే షుగర్ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నాకు తగ్గట్టుగా నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ మామిడి పళ్ళ గుజ్జునంతటి కూడా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్టీల్ బౌల్లోకి తీసుకొని సో ఇక్కడ నేనైతే ఒక 4-5 యాలకులను అయితే దంచి వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. నేనైతే 4 యాలకులు అయితే యాడ్ చేసుకున్నాను. సో నేనైతే రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడి పళ్ళ పాకాన్ని అయితే నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఈ మామిడి పళ్ళ పాకం అనేది కూల్గా ఉంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మరీ అతిగా కూల్గా ఉన్నా కూడా బాగుండదు. సో నేను నెక్స్ట్ డే కోసం టిఫిన్ కోసం అయితే నేను ముందుగానే మామిడి పళ్ళ పాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో నేను నెక్స్ట్ డేనైతే పూరి పిండిని కలుపుకొని అయితే నేను పూరీలు చేశాను. సో నేను కలిపి పెట్టుకుని పూరి పిండిని అంతటిని కూడా కంప్లీట్ చేసినాక నేనైతే అందరికీ ప్లేట్లోనైతే పూరి సర్వ్ చేసి ఈ మామిడి పళ్ళ పాకాన్ని అంటే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడి పళ్ళ పాకాన్ని అయితే సర్వ్ చేసి మా ఇంట్లో ఉన్న అందరికైతే నేనైతే ఇచ్చేసాను. సో ఇక్కడ చూడండి మా అత్తమ్మ, మా విహాన్షి అండ్ మా చిన్నోడు అండ్ మా హస్బెండ్కి అయితే నేను ఇచ్చేసాను. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందని అయితే మీరు వీడియోలో చూడండి. మా విహాన్షి చూడండి తింటుంది, చాలా ఎగ్జైట్ అవుతుంది, చాలా బాగుంది అంటుంది. మా లిట్టు కూడా చూడండి, వాడైతే మొత్తము తినరా బాబు అంటే ప్లేట్ మొత్తం అయితే తుడిచేస్తున్నాడు. సో మేమైతే ఫైనలీ చాలా ఎంజాయ్ చేసాము అందరం ఈ రెసిపీని అయితే.
సో మరి మీలో ఎంతమందికి మామిడి పండ్లు, అందులో మరీ ఆమ్రాస్ పూరి రెసిపీ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. సో మేమైతే ఇలా మామిడి పళ్ళతో డిఫరెంట్ రెసిపీస్ చేసుకుని అయితే మా సమ్మర్ని అయితే ఫుల్ఫిల్ చేసాము. సో మీరు చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంతేక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతేక వీడియో బాయ్. సో ఈ వీడియోతోనైతే ఒక 10-20 సబ్స్క్రైబ్స్ పెరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ ఇచ్చినట్లుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.